దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. All the glory and honor belongs to God Almighty. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మాట్లాడే దేవుడు సిద్ధముగా ఉన్నాడు. God who speaks is ready to speak to us. దేవుని స్వరము వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready to hear the voice of God? ఆమేన్. హల్లెలూయా. Hallelujah. దేవుని మాటలో శక్తి ఉన్నది. There is power in the word of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాట ఎన్నడూ తిరిగి వచ్చి చేతులతో నా దగ్గరికి రాదు. Bible says my word never returns in void. నాకు దేవుని వాక్యం పంపించిన వెంటనే అక్కడ కార్యము చేసి వస్తది. When God sent forth His word, it performs great works and then returns. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నా ప్రజలు నా మాట విన్నా ఎంత బాగుండును అని. That's why the word of God says, if my people could hear my voice, how good it would be. నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, నువ్వు ఏ సిచ్యుయేషన్స్ లో కూడా వెళ్ళినా, ఈ దినాన నీవు నీ ఫ్యామిలీ ఏ కొనాలో నిలబడిన దేవుని వాక్యం చాలు. You may be going through difficulties. No matter how difficulties you are going through, God will bless you. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మంచిది. మన వాక్య ధ్యానము నిమిత్తమై యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. Let us read Isaiah chapter 9 verse 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. The people who walk in darkness will see a great light. For those who live in a land of deep darkness, a light will shine. చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగును చూచెదరు. Bible says the people who are in darkness will see great light. మరణ ఛాయలో ఉన్న వారి మీద గొప్ప వెలుగు ప్రకాశించును. Those who are on the dead, and the light of God will shine upon them. దేవుని వాక్యము సత్యము. The word of God is true. ఈ లోకంలో ఏదైనా నమ్మొచ్చు అని అంటే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే. Is there anything that we can trust? It's only the word of God. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మంచిది ప్రియులారా, కొంతమంది జీవితం కొన్ని ఉదాహరణలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. I would like to bring your focus to some examples. వారి జీవితాల అంధకారమయములో చీకటిలో ఉన్న వారి జీవితాలలో దేవుడు తన వెలుగుని ఎలా ప్రకాశించి వాళ్ళ జీవితాలలో ఎంత గొప్ప కార్యాలను ఎలా చేసినారని కొన్ని మాటలను మనం ధ్యానిస్తాం. I would bring to your kind attention how God has shown His light on the people who are in a hopeless situations. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మనకు బాగా తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనాల నుండి క్రిందికి మనము చదువుకొని వెళ్తే అక్కడ యేసు క్రీస్తు ప్రభు ఒక దేవాలయంలో వెళ్తూ ఆయన బోధిస్తుంటుండగా తెల్లవారగానే అని వ్రాయబడి ఉన్నది. If we can go through John chapter 8 verses from 1 onwards, and we see that Jesus, but early the next morning. ఆమేన్. హల్లెలూయా. తెల్లవారగానే అని వ్రాయబడి ఉన్నది. Here we read early the next morning. తెల్లవారగానే. Early morning. తెల్లవారగానే Early morning. ఒక స్త్రీని శాస్త్రులు పరిచయులు ఈడ్చుకొని వచ్చారు. Early in the morning, Pharisees and Sadducees, they brought a woman to the synagogue. దానికి ముందు ఆ రాత్రి ఆ స్త్రీ పాపపు జీవితంలో ఉంటా ఉన్నది. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ రాత్రంతా అని వ్రాయబడినది. రాత్రంతా ఆమె తన జీవితము అంధకారంలో ఉన్నది, పాపంలో ఉన్నది. So before that night, this woman was caught in adultery. She was spending that past night in darkness. రాత్రంతా పాపముతో ఉన్న స్త్రీ జీవితంలో తెల్లవారింది. Whole night she spent the whole night in darkness, but light shined in her life in the next morning. ఆమె జీవితం ఎలా తెల్లవారిందో తెలుసా? How her life has changed. ఆమేన్. హల్లెలూయా. ఆమె తెల్లవారినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ముందు ఆమె నిలవబడ్డది. But the very next morning she was brought
and she stood before Jesus. శాస్త్రులు పరిసయ్యులు అంటా ఉన్నారు, అయ్యా ఈమె రాత్రంతా కూడా వ్యభిచారముతో పట్టబడిన ఈ స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమెను రాళ్ళు రువ్వి చంపాలి కదా. And Pharisees and the law, Pharisees, they said to Jesus, Lord, whole night she was committing sin and adultery, and she was caught red-handedly, and the law of Moses says to stone her to death. ఆయనను నువ్వేమంటావు? But what you say? ఆయనను అనే మాట అండర్లైన్ చేసుకోండి. We must notice the word. ఆయనను అనే మాట ఆయన చరిత్రను మార్చివేసింది. The word but changed her history. ఆయనను అనే మాట తన జీవితాన్ని మార్చివేసింది. The word but has changed her life. ఆయనను అనే మాట ఆమె అంధకారమయాన్ని మార్చివేసింది. The word but has transformed her from darkness into light. Amen. Hallelujah. 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 యేసు ప్రభుని శాస్త్రుల పరిచయలు నిలదీస్తా ఉన్నారు. ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది ఈమెని రాళ్ళు రువ్వి చంపాలంట. అయినను నువ్వేమంటావు? So Pharisees and Sadducees, they were questioning Christ. The law of Moses and tells us to stone her to death because she was caught in adultery. But what do you say? ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు పాపాత్మురాలైన స్త్రీ దండన ఇవ్వాలని శాస్త్రులు పరిచయులు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. So Pharisees are ready to stone her to death with stones. ప్రియులారా, ఆమె యొక్క పరిస్థితిని ఆలోచిద్దామా? Can we just imagine her condition? ఆమె యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉన్నదో తెలుసా? రాత్రంతా కూడా ఆమె పాపముతో ఉన్నది, చీకటితో ఉన్నది, భయముతో ఉన్నది. Whole night she was in sin, she was in darkness. She never expected that she would be caught, and now she is in a pathetic situation. ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు ఆమెను చంపాలని అంటా ఉన్నారు. Because the Pharisees caught her, now they want to kill her by stoning her. ఇంకా ఆమెలో వేదన ఇంకా కొన్ని క్షణాలలో ఇంకా నేను చనిపోతాను. And she could imagine that in few moments I'm going to be stoned. ఆమె మరణ వేదనలకు వెళ్తా ఉన్నది. Now she is going into the depression of death. ఒక దగ్గర అవమానము ఆమెను కృంగదీస్తా ఉన్నది. One side, shame is depressing her. మొత్తం అందరికీ తెలిసిపోయింది కదా, ఇంతవరకు నేను చీకట్లో చేశాను, ఇప్పుడు నా పాపం వెలుగులోకి వచ్చింది, అందరికీ తెలిసిపోయింది కదా అనే వేదనతో లేదంటే ఇన్సల్ట్ తో ఆమె ఏడుస్తా ఉన్నది. ఇంకొక వైపు ఇంకా నేను చనిపోతాను కదా, ఇంకా హోప్ లేదు ఆమె జీవితంలో. One side, the things which I have done in the darkness, those things have come into light. And another side, she is very much depressed because she is going to face death. అయితే యేసుక్రీస్తు ప్రభుని శాస్త్రుల పరిచయాలు విడువక అడుగుతా ఉన్నారు. So constantly, Pharisees were questioning Jesus, but what do you do? కానీ ఆ యొక్క వాక్య ధ్యానం మా భాగంలో చదువుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట అనలేదు, కానీ తల వంచి కింద ఏమో రాస్తా ఉన్నాడు. But Jesus, he did not respond a word to them, but he was writing something on the ground. ఏమో రాస్తా ఉన్నాడు. Something he was writing on the ground. రాస్తా ఉన్నాడు. And keep on writing. రాస్తా ఉన్నాడు. Jesus stopped down and wrote in the dust with his finger. శాస్త్రుల పరిచయాలకు ఏం అర్థం కాలేదు. See, Pharisees couldn't understand what is going on. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే శాస్త్రుల పరిచయాలు యేసు ప్రభు వ్రాయడము చూశారో, When finally Pharisees could notice what Jesus was writing in the dust, వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా ఆమె మీద రాయి విసరక అందరూ రాయల కింద పడేసి వెళ్ళిపోయారు. and all the accusers, one by one after one, they slipped away. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. దేవునికి ప్రతిదీ కూడా తెలుసు ప్రియులారా. God knows each and everything. రహస్యమైన పాపము ఏది కూడా దాగి ఉండదు దేవుని యొద్ద. Or no secret sin can be hidden before the eyes of Almighty God. ఈ స్త్రీ పాపము చేసింది కాబట్టి శాస్త్రుల పరిచయాలు మనం పట్టుకొని వచ్చినా కానీ వీరు చేసిన పాపము దేవునికి తెలుసు. So she was committing adultery, and they brought her to Jesus,
But the sins which they did, nobody may know, but God knows. కొంతమంది పాపము తెలుసదు, కొంతమంది పాపము అది బయటికి రాదు. Some people's sins will be exposed or revealed, but some people's sins may be secret. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని దగ్గర ఏది కూడా రహస్యము లేదు. But in the sight of God, nothing can be hidden. అందరూ వెళ్ళిపోయారు, Everybody gone. అందరూ వెళ్ళిపోయారు. Everybody went. రాళ్ళు రువ్వి చంపాలనుకున్న వారందరూ కూడా వెళ్ళిపోయారు. The people who have come to stone her, they went back. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపాత్మురాలైన స్త్రీ ఇద్దరు మాత్రం ఉన్నారు. Only that woman and Jesus, they both were left. యేసు ప్రభు తల ఎత్తి అంటున్నాడు, అమ్మా నిన్ను ఎవ్వరు శిక్షించలేదా? Now Jesus stood up again and said to the woman, where are your accusers? Don't even one of them condemn you? లేదు ప్రభువా అని అంటాను. No, none could condemn me. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను బిడ్డ. Even I will not punish you nor condemn you. సమాధానం గల దానివై వెళ్ళు, ఇంకా తిరిగి పాపము చేయకు. Therefore go in peace, but sin no more. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి శిక్ష వేయడానికి కూడా అధికారం ఉన్నది. Jesus has authority to punish her. కానీ యేసు ప్రభు అది చేయలేదు. But Jesus did not use his authority to punish her. యేసు ప్రభు ఒకరికే ఉన్నది పాపంని క్షమించే అధికారం. Only Jesus is having to forgive, authority to forgive the sins. అందుకే నేను కూడా శిక్షించను, సమాధానం గల దానివై వెళ్ళము, తిరిగి పాపము చేయి. Even though I have authority, even though I can punish you, but I will not punish you, but I will forgive sins. Therefore, sin no more. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆమె అంధకారమయము తెల్లారగానే దేవుడు ఆమె జీవితంలో వెలుగుని ప్రకాశించినాడు. Just in a fortnight, her entire situation, and her life and her darkness was totally changed. ప్రియులారా, ఈ రోజు నీవు కూడా అదే కండిషన్ లో ఉన్నావా? Maybe you are also in the same condition today. ఏ పాపము పట్టి నిన్ను పీడిస్తా ఉన్నది? What sin is holding you back? ఏ పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నావు? In which sin you are unable to come out? కానీ నువ్వు దేవుని దగ్గరకు వస్తే, If you can come to God, అందులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. God will deliver you from that sin. అందులో నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. God will rescue you from that sin. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇక నువ్వు ఎన్నడూ ఆ యొక్క పాపానికి నువ్వు బందిగా ఉండనేరవు. And no more you can be a slave to that sin. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, పరిశుద్ధురాలుగా వెళ్ళింది. And see, a woman with a sin, she has come. As a sinner, the woman has come, but now she is going as a righteous woman. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. I want to bring to your notice one more example. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉన్నది, మనకందరికీ బాగా We know very పరిచయం. well Mark chapter 5 verse 25. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని, For about 12 years constantly she was suffering with bleeding. ఎంతో భయంకరమైన పరిస్థితి. Her condition is very pathetic. స్త్రీలుగా మనకు ఆ బాధ, ఆ వేదన తెలుసు. As a women should know this problem very, very well. పిల్లలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. Not 1 day, nor 1 week, nor 1 month, nor 1 year, but 12 long years she was suffering. ఆమేన్. 12 సంవత్సరాలు ఆమె వెళ్ళకూడని డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఎవరు ఏది చెబితే అది చేసింది, ఎవరు ఏ మందులు వాడమంటే అది మందు వాడింది. For about 12 years she tried her level best to get rid of her disease. దేవుని వాక్యం సెలవిస్తుంది, తనకున్నదంతా వ్యయపరుచుకున్నదని. Bible says, what all the wealth she has to get health, she spent. అందరి దగ్గర నుండి ఆమె దూరమైంది. She was away from everybody. డాక్టర్స్ విడిచిపెట్టేశారు, Say, doctors left her. మందులు విడిచిపెట్టేసింది, Medicines failed her. ఫ్రెండ్ సర్కిల్ విడిచిపెట్టేశారు, Friends leaved her. రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈమె దూరం అయ్యింది. She became every family members, relatives, everybody left her. మిగిలి ఉన్నది ఒకటే, రోగము లేదా మరణము. రోగము మరణము రెండు ఆమెను పట్టుకొని ఉంది. Only two things were holding her. One is loneliness, and second thing
is sickness. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి ఇంకా అందరూ కూడా ఒక్కది ఆ యొక్క రోగముతో బాధపడతా ఉన్నది. She was struggling with her disease. ఇంకా ఆమె డేస్ కౌంట్ చేసుకుంటా ఉన్నది. And just she was counting her దినాలు లెక్క days. పెట్టుకుంటా ఉన్నది. She's counting her days. కానీ ఒక రోజు వచ్చింది. But one day, ఆమె ఒక ఆయన కొరకు విన్నది. she heard about one person. ఆయననే యేసుక్రీస్తు ప్రభు. And he is none other than Jesus Christ. యేసు ప్రభు కొరకు విన్నది. When she heard about Jesus, ఎంతో మంది రోగులను యేసు ప్రభు బాగు చేస్తున్నాడు. she heard that Jesus could heal all kinds of diseases. చనిపోయిన వాళ్ళని కూడా యేసు ప్రభు లేపినాడు. Even he could raise the dead. ఎప్పుడైతే ఆమె విన్నదో, When she heard about these things, ఇంకా మా హృదయంలో నిశ్చయించుకున్నది. she decided in her heart. దేవుని వాక్యం సెలవిస్తుంది, Bible says, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటనే. by hearing you will get faith by hearing the word of Christ. యేసు క్రీస్తు ప్రభు కొరకు విన్నది. She heard about the Christ, ఆమెలో విశ్వాసము ప్రారంభమైంది. and a faith started in her heart. ఆమె అనుకున్నది, నేను ఎన్నో ముట్టినాను, ఎన్నో ప్రయత్నాలు చేసినాను, ది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయత్నం ఎందుకు నేను చేయకూడదు? I have gone through so many doctors, so many medicines. I tried so many things in my life. Why not I try Jesus for the final attempt? ఆమేన్. హల్లెలూయా. Hallelujah. అదే రీతిగా ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళింది. And what she has decided in her heart, accordingly she went to Jesus. ఆమె యేసు ప్రభు ఒక అంచును ముట్టింది. And she touched the hem of his garment. వెంటనే Immediately. అని అక్కడ వ్రాయబడింది. And the Bible says immediately. వెంటనే ఆమె స్వస్థత పొందారు. Immediately she was healed. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు నీకు కూడా అలాంటి వ్యాధితో ఉన్నావా? దీర్ఘ వ్యాధితో ఉన్నావా? You may be with a big sickness. డాక్టర్ల ద్వారా విడవబడినవా? Doctors may lost the hope. ఇంకా నీ రోగము నయము కాదని అన్నారా? Doctor may said no hope for your sickness. నీ శరీరంలో రోగం అన్నది బాగా నిన్ను పీడిస్తున్నదా? Maybe the sickness may be tormenting you. రాత్రి పగలు ఒకటైపోయి ఉన్నదా నీ జీవితంలో? Maybe day and night are same in your life. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. Come to Jesus. ఆయన స్వస్థపరిచే దేవుడు. He will heal you. స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు ప్రామిస్ చేశాడు. God is promising that I am the God who heals you. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఇంకొక మూడో వ్యక్తి కొరకు నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. I want to bring you notice third example. అప్పుల బాధతో The person who was struggling with debt. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. We know this story from 2 Kings chapter 4. ఒక కుటుంబం ఉన్నది. There is a family. అతను ప్రవక్త అని వ్రాయబడి ఉన్నది. He is a మంచి prophet. భక్తిపరుడు అని వ్రాయబడి ఉన్నది. He is a very godly man. అతనికి 2 కుమారులు ఉన్నారు. And God blessed him with 2 sons. అతను సడన్ గా చనిపోయాడు. All of a sudden he died. ఆయన చనిపోయినప్పుడు అప్పు బాధలతో తన కుటుంబం మునిగిపోయి ఉన్నది. When he died, the family were in debts. అప్పు వారందరూ కూడా వచ్చేసారు. Debtors, they have come. ఇంటి మీదకి వచ్చి అడుగుతా ఉన్నారు. They are charging. ఒకవేళ his wife. నువ్వు అప్పు తీర్చకపోతే నీ కొడుకు కుమారులను తీసుకొని వెళ్ళిపోతానని అంటా ఉన్నారు. If you cannot give the money, then we will take back the 2 sons as a slaves. ఆమెకి ఏమి చేయాలో తెలియదు. And his woman could not understand what to do. సిగ్గుతో తన ముఖము అందరి మధ్యలో ఆమె సిగ్గుతో తలవాలుస్తుంది. With shame on her face, she bowed her face down. రెండోది అప్పు బాధ. And the death pain is tormenting her. అయ్యో, ఈ అప్పు బాధ నేను ఎలా తీర్చగలను? How could I clear my debts? కానీ ఆమె ఒక మంచి పని చేసింది. But she has done a good job. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు పిల్లరా. She has not gone to anyone. తన స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు. She did not approach friends. తన బంధువుల దగ్గరికి She వెళ్ళలేదు. did not go to her relatives. తన నా అన్న వారి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ She did not go to her own but దేవుని సేవకుని దగ్గరకు వచ్చింది. she went to the man of God. దేవుని దగ్గరకు వచ్చింది. She went to God. తన స్టోరీ అంతా చెప్పింది. She told her whole story. తన సేవకుడు ఒక మంచి మాట అంటూ ఉన్నాడు. The man of God said a good thing. అమ్మా, నీ ఇంట్లో ఏమున్నది? What do you have in your house? అమ్మా, నీ ఇంట్లో ఏమున్నది? What do you have in your house? అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నూనె బుడ్డి మాత్రం ఉన్నది. Except one thing I don't have, that is the oil pot. హల్లెలూయా. దేవుని దగ్గర నీ దగ్గర ఏమున్నదో అదే చాలు బిడ్డ.
whatever you have, that is enough for God to bless you. దాన్నే దేవుడు దీవిస్తాడు. Whatever you have, whatever little you have, God is going to bless that little. ఆ ఉన్నది దేవుని చేతిలో పెడితే, If you can place what you have in God's hands, దేవుడు నీ యొక్క దీవెనలను మల్టిప్లై చేస్తాడు. God will multiply. నూనె బుడ్డితో With that oil pot, ఆమెకున్న అప్పులంతా కూడా తీర్చబడి, and all her debts were cleared. తన జీవిత కాలం అంతా సుఖముతో ఆమె గడిపింది. Not only that, for the rest of her life, she could live happily. ఆమేన్. అదండి మన దేవుడు. That is our God. అసాధ్యమైనది సాధ్యము చేసే దేవుడు మన దేవుడు. Our God is a God who makes impossible into possible. ప్రియులారా, ఈ రోజు నువ్వు అప్పు బాధలతో ఉన్నావా? Maybe today you are in a debt. వేరే మార్గాన్ని ఎన్నుకోకు. Don't choose any other way. మరణము కాదు, Not the death. దేవుని దగ్గరికి రా. Come to God. దేవుని దగ్గరికి రా. Come to God. దేవుని నమ్ము. Believe in God. దేవుడు నా అప్పు బాధలు తీరుస్తాడని నమ్ము. Trust in God that God will clear your debts. నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు దీవిస్తాడు. Whatever you have, God will bless that. నీవు నీ కుటుంబము సంతోషంగా ఉంటారు. Then you and your household, no more fear, no more torment, but you will live in peace. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. చివరిగా నేను ఇంకొక వ్యక్తిని చూపించాలని ఆశ. Finally, I want to bring to your notice one more person. ఆదికాండము Genesis 32వ అధ్యాయము chapter 32, 24వ వచనాన్ని. verse 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. Then this left Jacob all alone. యాకోబు కొరకు మనకు తెలుసు. We know about Jacob. యాకోబు మోసము చేసి Jacob deceived. తండ్రిని అన్నని He deceived his father, he deceived his brother. ఆశీర్వాదాలను కూర్చుకొని He has gathered all the blessings. తండ్రి ఇంటిని విడిచి పారిపోయాడు. Now he is running away from his father's house. అందరికి దూరం అయిపోయాడు. He was left to everyone. ఇంచుమించు 20 సంవత్సరాలు తన ఇంటికి, తన సొంత గ్రామానికి ఆయన దూరముగా ఉన్నాడు. He was away almost for about 20 years from his father's house. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మోసగాడైన ఈ యాకోబు జీవితంలో, Deceiver. So this in the life of the Jacob, తన జీవితం అంతా కూడా అంధకారమయంలో ఉంచిన ఈ యాకోబు జీవితంలో his life will become a darkness. దేవుని వాక్యం అక్కడ రాసినది యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. So in the Bible we read, this left Jacob all alone. ఇంచుమించు 20 సంవత్సరాల తర్వాత యాకోబు అనుకుంటున్నాడు, ఇంకా నేను వెళ్తాను. After 20 years, Jacob was planning to return back to his father's house. ఈ 20 సంవత్సరాలు కూడా దేవాది దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. But this long 20 years, God did not leave him nor forsake him. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు తిరిగి ప్రయాణంలో In his return journey, ఇప్పుడు అన్నని ఎదుర్కోవాలి. now he has to face his brother. ఎందుకంటే అన్నని మోసం చేసి పారిపోయాడు. Why? Because again he has to face his brother. ఇంకా ఈయనలో ఒంటరితనము, భయము అన్నది ఈయనని అలుముకున్నది ఆ రాత్రి. And that night, two things were troubling him. One is loneliness and one is fear. ఒక్కడు మిగిలిపోయాను. He left all alone. ఆ రాత్రంతా కూడా పెనుగులాడుతా ఉన్నాడు. The whole night he was wrestling. ఏడుస్తా ఉన్నాడు. He was weeping. అయ్యో, నేను మా అన్నకి నేను మోసము చేశాను. Yes, I know I have deceived my brother. ఇప్పుడు మా అన్నని నేను ఎదుర్కోవాలి. But how can I face him? ఆయన నన్ను చూస్తే చంపేస్తాడు. If he see me, definitely he will kill me. ఆయన నన్ను చంపేస్తాడు. He will not spare me. ఇంకా అయిపోయింది నా పని. Yes, my life is finished. అయ్యా, నీవు నన్ను దీవించవా? No, you must bless me. మరణ భయముతో, With fear of death, ఒంటరితనముతో, with all loneliness, ఏమి చేయాలో తెలియక, nothing to do. He's not getting an idea to do anything. కానీ తను పుట్టించిన దేవునితో, But the one who created him, ఆయన పోరాడుతా ఉన్నాడు. he is fighting with God. నీవు నన్ను దీవిస్తేనే తప్ప Unless you bless me, నేను విడువను. I will not leave you. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, ఈ రోజు నీవు కూడా ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? Maybe you are also lonely. భయంతో ఉన్నావా? Are you in fear? వేసారిపోతున్నావా? Are you in depression? నీకు ఎవ్వరూ లేరా? No one with you? భయపడకు బిడ్డ.
Fear not, my child. భయపడకమ్మా, Fear not, O నిన్ను man. పుట్టించిన దేవుడు నీకు The one తోడుగా who ఉన్నాడు. created you is with you. నువ్వు ఎవరైనా సరే, You may be నువ్వు XYZ. ఎక్కడున్నా అయినా సరే, You may be anywhere. ఈ పరిస్థితులలో నువ్వు ఉంటే, In case if you are alone and in case you are in fear, దేవుడు ఉన్నాడు బిడ్డ. God is with you. గుడ్ న్యూస్ ఫర్ యూ. Great news for you. There is ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నదని నువ్వు మర్చిపోకు. Never forget there is a key for every lock and there is a solution for every problem. సమస్య వచ్చినప్పుడు మరణము కాదు, When we face problems, the solution is not death. డిప్రెషన్ వచ్చినప్పుడు సుసైడ్ కాదు, When we are discouraged, the solution is not suicide. ఒంటరితనం వచ్చినప్పుడు ఎవరు లేరని మనసు విరుచుకోకు. When we are all alone, the solution is not to break our hearts. ఈ రోజు నేను నీకు మంచి శుభవార్త చెప్పాలని నీ ముందుకు వచ్చి ఉన్నాను. Today I have come to tell you a good news. దేవుడు ఉన్నాడు బిడ్డ. That is, God is with you. ఒకటే పని నువ్వు చేయాలి. One thing you must do. ఉన్న చోటున, Wherever you are, ఉన్న స్థితిలోనే, whatever situation you నువ్వు are, దేవుడి దగ్గరకు తిరిగితే if you can turn to God, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. God will change your situation. మనం 4 విషయాలను మనం చూచినాము. I have shared 4 things with you all. మొదటిగా పాపము అనే బంధకము నుండి, Number 1, from the sin of bondage, పాపపు sin addiction నుండి, from sin addiction, రోగం అనే బంధకము నుండి, from the bondage of sickness, అప్పు అనే బంధకము నుండి, from the bondage of debts, లోన్లీనెస్ అండ్ భయం అనే బంధకము నుండి, from the bondage of loneliness and fear. దేవుడు ఏ రీతిగా వారి జీవితంలో కార్యము చేసినాడు, The way God did a great mighty works in their life. అదే దేవుడు ఈ రోజు నీకు వాగ్దానము చేస్తా The ఉన్నాడు. same God is promising you today. నా యొద్దకు రండి, If you could come to me, నా యొద్దకు రండి, come to me. నేను మీ పరిస్థితులను మారుస్తాను, I will change your situation. నేను మిమ్మల్ని దీవిస్తాను. I will bless you. నేను ఒక విషయం చెప్పాలా, One thing I would like to share. దేవుడు ఈ లోకానంతా ఎవరి కొరకు చేశాడో తెలుసా? Do you know to whom God has created His whole universe? నీ కొరకు, నా కొరకు. For you and for me. కానీ నిన్ను నన్ను ఎందుకు చేశాడో తెలుసా? Do you know why God created you and me? ఆయన కొరకు, For Him. ఆయనతో ఉండడానికి, To be with Him. ఆయనతో సహవాసం కలిగి To ఉండడానికి. have fellowship with Him. ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు పూర్ణ శాంతి కలదు. If we have fellowship with Him, we will have perfect peace. కాబట్టి భయపడకమ్మా, Therefore, fear not. భయపడకండి బిడ్డలారా. Therefore, fear not, my children. దేవుడు ఉన్నాడు బిడ్డ. Yes, God is there. నువ్వు ఏ తెగకు చెందిన దానివైనా సరే, You may belong to any tribe. దేవుని దగ్గరికి రా. Come to Him. దేవుడు నిన్ను దీవిస్తాడు. God definitely will bless you. దేవుడి మాటలను దీవించును గాక. May God bless this word. సేవకుడు ప్రార్థన చేసి ముగిస్తాం. Amen. Father God, thank you for your precious words, oh God. Yes, you have the solution for all our problems which we face in our lives, in our families, in our daily lives, oh Lord. Thank you for the wonderful miracles which you have done. Those who have turned to you, those who have sought you, those who have come to you, O God. Yes, your word says, I will not throw away those who come to me, but I will bless them with peace. Lord, tonight we commit each and everyone who are in the bondage of sickness, or in the bondage of Yes, Lord. sin, or in the bondage of depth, Yes, Lord. or in the bondage of loneliness and fear. Lord, bless them. Bless them. Yes, Lord. Let your word, yes, Lord, may they are blessed by your word. Help them to look to you. Yes. Help them to turn Holy to you. Spirit, God. Yes, Holy Holy Spirit, Spirit, God, please. break their hearts. Amen. Help them to repent Yes, Daddy. Yes, Daddy. for solution, for miracle. Let them come to you. Oh, thank you for this wonderful word of encouragement. In Jesus' precious name I pray. Amen. Amen. Praise the Lord.